బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ముందుగా మా సాస్ టీవీ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు. ప్రజెంట్ మనమైతే విఆర్సీ దగ్గర ఉన్న వినాయకుడి గుడి దగ్గర అయితే ఉన్నాం. దసరా వచ్చిందంటే చాలు మన నెల్లూరులోనే మోస్ట్ వెహికల్స్, మన బండ్లు, బైకులు, కార్లు, అన్ని ఆటోలు మొత్తం ఇక్కడే వస్తాయి. ఎందుకంటే అంత ఫేమస్ అన్నమాట ఈ గుడి అనేది. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. పూజలు చేపించడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తేనా. అన్న ఏం పేరు, మీ పేరా? బాబీ అన్న. ఓకే, ఏ పూజ చెప్పినా కొంచెం ఆటోకా బైకా? ఆటో. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి. మన నెల్లూరులో కల్లా టాప్ అని చెప్పొచ్చా? ప్రతి దసరా ఇక్కడికి వస్తారు, పూజ చేపించుకు వెళ్తారు. జనవరి 1 దసరా జనవరి 1. ఓకే, మీతో పాటు ఎవరిని తీసుకొచ్చారా? మా 2 ఆటోలు ఉన్నాయి. 2 ఆటోలు ఉన్నాయి. 2 డైలీ ఇక్కడికే వస్తాం. డైలీ ఇక్కడికి వస్తారు. దసరాకి సంక్రాంతి కూడా కుదిరితే, లేదంటే దసరాకి జనవరి 1 కంపల్సరీ. ఓకే, మాక్సిమం నెల్లూరు ఉండాలి, ఇక్కడికి వస్తారు ఎక్కువ. కుటుంబ సభ్యులు దసరా శుభాకాంక్షలు. సేమ్ టు అండి మీకు కూడా. ఓకే, ఇప్పుడే మా వినాయకుడి గుడికి వచ్చారు. ఏంటి ప్రతి సంవత్సరం వస్తారా ఎట్లా? మేము ఆత్మకూరు నియోజకవర్గం, ఓకే, మరిపాడు మండలం, బ్రాహ్మణపల్లి. అక్కడి నుంచి వచ్చారా? కొత్త బండి తీసుకున్నాం ఈ రోజే. ఓకే, మనం ఎప్పుడన్నా తీసుకున్నప్పుడల్లా స్వామి కానీ ఇక్కడనే చేసుకుంటాం. నేను బాగా ఏ బండి తీసుకున్నా ముందు ఇక్కడ చేసుకుని పోతాం కాబట్టి ఇప్పుడు కూడా ఆయన కాడనే చేర్చుకోవాలని నేను ఆయన కాడ వచ్చామండి. ఇక్కడ బొడ్డాట ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ట్రాక్టర్ ఒకటి ఉంది. ట్రాక్టర్లో పిల్లోడు ఉన్నాడు. బ్రో నమస్తే. డ్రైవరా? పూజకి వచ్చా? ఓకే, ప్రతి సంవత్సరం చేపిస్తావా? కొత్త బండి కాబట్టి. కొత్త బండి ఎప్పుడు తీసుకున్నావు? నిన్న. ఎంత పడింది? తెలీదు. నువ్వు లైసెన్స్ ఉందా నీకు డ్రైవింగ్ చేసేదానికి? లేదు. ఎవరు మీ డాడీ చేస్తాడా? అంతేనా? నేను కూర్చోన్నావు. ఊరికే కూర్చోవన్నా. నమస్తే, మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఓకే, హ్యాపీ దసరా శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. కొత్త వెహికల్ తీసుకున్నాము. ఓకే, పూజ చేయించుకుందాం అని గుడి దగ్గరకు వచ్చాం సార్. కారు బొలేరో నియో. ఓకే, అంతకుముందు దేనికన్నా చేపించారా? చేపించాను సార్, 2018లో చేపించా. బాగుంది. మామూలుగా ఇక్కడికి వస్తే కలిసి వస్తా సెంటిమెంట్ సార్. ఓకే, మన నెల్లూరులో ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే ఖచ్చితంగా. మొత్తాన్ని ట్రాక్టర్ ఎక్కేసాం మనం. సో చూసారు కదా మన దసరా ప్రోగ్రాం ఎలా ఉందో. బైక్ కానించి బైకు, ఆటో, కారు, ట్రాక్టర్లు, లారీలు ఏదైనా సరే మీరు ఏ వెహికల్ కొన్నా మన విఆర్సీ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వచ్చి పూజ జరగాల్సిందే, టెంకాయ కొట్టాల్సిందే అనమాట. అంత మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఖచ్చితంగా మీరు కానీ వెహికల్ కొంటే ఫస్ట్ మన వినాయకుడి గుడికి వచ్చేసేయండి, పూజ చేసేసుకోండి, టెంకాయ కొట్టేయండి అనమాట. సో ఎలా అనిపించింది మన యొక్క దసరా ప్రోగ్రాం? మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.